మాట్లాడితే జగన్ గారు లక్ష కోట్లని మా ముఖ్యమంత్రి గారు విమర్శిస్తూ ఉన్నాడు. ఆయన ముందు వారి చరిత్ర చెప్పి జగన్ గారు విమర్శిస్తే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారికి సహాయిస్తున్నానండి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు 78లో నేను మీరు ఒకసారి ఎమ్మెల్యేలు అయ్యాం. ఆ రోజు మీది పెంకుటిల్లు అండి అయ్యా. ఆ పెంకులు ఇల్లు మీద చెడిపోయిన పెంకులు మార్చుకోవడానికి కూడా స్తోమత లేదన్నయ్యా మీకు. ఎమ్మెల్యే అయిన తర్వాత మిమ్మల్ని సివిల్ సప్లై మెంబర్గా వేసిన తర్వాత ఆ మెంబర్ ద్వారా లబ్ధి పొంది ఆ పోయిన పెంకులు రిపేర్ చేయించుకోవడం నిజం కాదా బాబు గారు అడుగుతా ఉన్నాను. రెండోది, మీకు 2 ఎకరాల పొలం ఉందండి అయ్యా. 2 ఎకరాలు 1 సంవత్సరం పండుద్ది, 2 సంవత్సరాలు పండదండి అయ్యా. ఇది మీ స్టేజ్ అండి అయ్యా. ఉన్న ఫలంగా మీరు కోటేశ్వర్లు కాదండి అయ్యా, అపర కోటేశ్వర్లు అయిపోయారండి అయ్యా. ఎలా సాధ్యపడింది ఈ సంపాదన? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలండి అయ్యా. సమాధానం చెప్తే మాలాంటి వాళ్ళు రాజకీయాలు వదిలేసేసి మీ బాటలో నడిచి మేము కూడా అపర కోటేశ్వర్లు అవ్వాలని ఆలోచన కోరిక ఉందండి అయ్యా. బాబు గారు దయచేసి 78 నుంచి మీ పరిస్థితి చెప్పి ఈ రకంగా సంపాదిస్తే అపర కోటేశ్వర్లు అవుతారని చెప్పి మాకు సెలవు ఇప్పించండి అయ్యా. సెలవు ఇప్పించిన తర్వాత అప్పుడు జగన్ గారినో ఇంకొకరినో కామెంట్ చేయండి అయ్యా. అంతేగాని నోటికి ఏదో వస్తే అది బాబు గారు మాట్లాడించండి. అధికారం అనే ఆకలితో అలమటిస్తూ ఉన్నారు మీరు. ఆకలి తీర్చుకోవడం కోసం పచ్చబద్ధాలు చేయలేని పనులు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడం కోసం విశ్వప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయ్యా బాబు గారు అబద్ధాలు ఆపేయండి. వయసు పెద్దదైపోయింది. ఇంకా ఈ వయసులో కూడా అబద్ధాలు ఆడేసేసి ఊరికే స్టేజ్ మీద డ్యాన్స్ చేసేయకండి అయ్యా. మీ డ్యాన్స్లు ఆపండి అయ్యా. మీ పాలన గతంలో బాగా ఉంటే ప్రజలు ఓటేస్తారండి అయ్యా. జగన్ గారికి ఓటేద్దని మీకు హక్కు లేదండి అయ్యా. వారు పేదల పెన్నిధి, పేదల సంక్షేమమే వారి ధ్యేయం. ముందు నేను అడిగిన ఈ 2 ప్రశ్నలకి తమ అపర కోటేశ్వర్లు అలా అయ్యారో చెప్పి మాకు కూడా ఆ బాటలో నడవడానికి దారి చూపమని చెప్పింది. ప్లస్ ఎలా అపర కోటేశ్వర్లు ఎలా అయ్యారో కూడా ప్రజలు కూడా విడమని చెప్పమని నేను కోరుకుంటున్నానండి అయ్యా. అలాగే గౌరవ ఎన్టీ రామారావు గారు మిమ్మల్ని ఇంటర్వ్యూగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రేమతో చేసుకున్నారండి. అవసరమైతే ఎన్టీ రామారావు గారు పోటీ చేస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికారండి అయ్యా తమరు. ఆ రోజున రామారావు పార్టీ పెట్టిన తర్వాత తమరు కాంగ్రెస్ పార్టీలో నిలబడి చిత్తుగా ఓడిపోతే మళ్ళీ మేడం గారు అంటే మీ అమ్మాయి గారు అంటే ఎన్టీ రామారావు అమ్మాయి గారు ఒత్తిడితోటి తమ పార్టీలో ప్రవేశించి మామయ్య గారిని ఎలా ఎన్ని పోటీ పడాలా అని ఆలోచనతో తమను చేసి ఎన్ని పోటీ చేయడంతో పాటు వారి కుమిలి చనిపోయే వరకు కూడా కృషించిపోయేలాగా చేశారు. వారి జీవితాశయం
భారత ప్రధాని అవ్వాలని ఎంతో కోరికగా ఉండేదని వారికి. ఆ కోరికన నిలువునా మీరు ముంచేశారు. ఊచకోత కోసి వారి యొక్క ఆలోచనని, వారి యొక్క అభిప్రాయాన్ని అయ్యా తొంగలో తొక్కేసాను. గనుడయ్యా మీరు. ఆ రోజు మామయ్య గారి మీద, ఎన్టీ రామారావు గారి మీద చెప్పులతో దాడి చేయించారా? ఈరోజు అదే మామయ్య గారి విగ్రహానికి చెప్పు తీసి దాన్ని వేస్తున్నారు. ఎంత ఎంత గొప్ప నటులు బాబు గారు. ఏమి నటన, మామూలు నటన కాదు బాబు గారి మీద, గొప్ప నటన. చెప్పులు వారు వేయించారా? మీరు చెప్పులు తీసి విగ్రహం దండేస్తారా? ఈ మధ్య పేపర్లో చూశానండి, చంద్రబాబు నాయుడు గారు అమ్మగారు, అదే మన మేడం గారు, రాష్ట్రానికి స్వేచ్ఛ కావాలా, రాష్ట్రానికి స్వేచ్ఛ కావాలా, జగన్ గారు ఇంటికి పంపించేయండి అని వారి అభిప్రాయం చేశారు. బాబు గారు, తమరు, అమ్మగారు, లోకేష్ బాబు గారు, బాలకృష్ణ గారు, తమ కోటలు గారు, తమ శిష్యులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా స్వేచ్ఛ తిరుగుతున్నారే. స్వేచ్ఛ లేదని మాట అనటం సవ్వా బాబు గారు? స్వేచ్ఛ కావాలంట. ఇంకా స్వేచ్ఛ ఇంకేం కావాలో అమ్మగారు అడిగి చెప్పండి బాబు గారు. ఆ స్వేచ్ఛ కూడా ఇమ్మని మా ముఖ్యమంత్రి గారిని అడుగుతాను. మీ అందరూ తిరుగుతూ ఉన్నారే, జగన్ గారిని ఓడించడం కోసం మీ అందరూ తిరగటం అవసరమా బాబు గారు? మీరు, మీ అమ్మగారు, అబ్బాయి గారు, కోళ్ళ గారు, బామ్మద్ది గారు, ఎంతమంది దాడా? ఆ దాడికి సినిమా యాక్టర్ గారు సహాయం. ఎన్ని చేసినా కూడా ఇంకా స్వేచ్ఛ లేదా మీకు? దాడి చేస్తా అన్నారే, స్వేచ్ఛ లేదా మీకు? ఏ రకమైన స్వేచ్ఛ కావాలో అమ్మగారు అడిగితే శరవణ్ బాబు గారు ఆ స్వేచ్ఛకి ముఖ్యమంత్రి గారు చెప్పి అయ్యా ఆ స్వేచ్ఛ ఇమ్మని చెప్పేసి వాటిని కోరతానండి అయ్యా. పవన్ గారికి ఇంకో మాట అండి, ఎందుకు సపోర్ట్ చేయట్లేదు నన్ను, ఏమనన్నా వారికి రిజర్వేషన్ ఏమనన్నా వారికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు ఆయన. ఏ రచన కావచ్చండి, చిన్నప్పుడు కావచ్చు, వేరే చోట కావచ్చు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఉద్యమంలో ఉక్కుపాదాలతో కాపు కులాన్ని, నా కుటుంబాన్ని అణిచివేసిన వ్యక్తితోటి మీరు జత కడతారా? తప్పు లేదా? నన్ను ప్రేమించే జగన్మోహన్ రెడ్డి గారిని నేను ప్రేమించకూడదా? ఇది ఎక్కడ డైలాగ్ పవన్ గారు? సినిమా డైలాగులు ప్రజల్లో మాట్లాడకండి అయ్యా, తెలుసుకోండి అయ్యా. ఆ రోజు మమ్మల్ని సర్వనాశనం చేసిన చంద్రబాబు నాయుడు గారితో మీ చెత్త కట్టేసేసి నేను ఎందుకు చేయట్లేదని చెప్పేసి మాట్లాడతారా? ఏమనన్నా ఆయనతోటి మీరు వీళ్ళ పార్టీకి వెళ్తారా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అడిగే అర్హత మీకు ఉందా? అసలు ముందు నేను ఆ ప్రశ్న అడగాల. రాజకీయంగా కాకపోయినా ఉద్యమ పరంగా మమ్మల్ని సర్వనాశనం చేసిన, అవమానించిన, ఆత్మహత్యలు చేసుకునే దిశకి తీసుకొచ్చిన ఈ చంద్రబాబు నాయుడు గారితో మీరు ఊరేగొచ్చా? నన్ను ప్రేమించి జగన్మోహన్ రెడ్డి గారితో నేను ఊరేగకూడదా? తప్పు పవన్ గారు, ఆపండి. సినిమా కాదు రాజకీయం ఇది, సినిమా కాదు రాజకీయం ఇది.
రాజకీయాల్లో సినిమాలో డైలాగులు రావు, పెట్టకూడదు. సినిమాలో ఏం మాట్లాడాలో రాసిస్తారు మీకు. అదే డైలాగులు ఇక్కడ చదువుతూ ఉన్నారు. తప్పు పవన్ గారు. రాజకీయాలు జీవించాలా, అక్కడ నటించాలా, అక్కడ ఇక్కడ నటనే. ఆపండి అయ్యా బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నటించేయకండి అయ్యా. అమాయక ప్రజల్ని పాడు చేయకండి అయ్యా. యువతను పాడు చేయకండి అయ్యా. యువత జీవితాలతో ఆడుకోకండి అయ్యా పవన్ గారు.